భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డివిజన్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కిన్నెరసాని, జల్లేరు, ఏడుమెలకల వాగుల ఉధృత ప్రవాహానికి సుమారు 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏడుమెలకల వాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల వరద సమస్య వస్తోందంటున్నారు ప్రజలు. ప్రభుత్వం స్పందించి ఇకనైనా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు. మరోవైపు వాగు దగ్గర పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకుండా వాగుకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల మూలంగా మా కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాల ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఏడుమలకల వాగుపై లో లెవెల్ వంతెన ఉన్నది. ఈ లో లెవెల్ వంతెన్ని హై లెవెల్ వంతెనగా మార్చి మా కష్టాలు తీర్చాలని మేము ప్రభుత్వ అధికారులకి విన్నపించుకుంటున్నాం. ఈ లో లెవెల్ వంతెనపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేసేటట్టు చూడాలని మా 3 గ్రామాల ప్రజలు గుండాల మండల కేంద్రానికి వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకోవాలంటే ఈ 3 రోజులు మేము జల దిగ్బంధనంలో చిక్కుకున్నటువంటి ఒక పరిస్థితి అనేటటువంటిది ఏర్పడ్డది. ఏడుమెలకల వాగు పైన హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ముందు డిమాండ్ చేస్తా ఉన్నాం. లో లెవెల్ బ్రిడ్జ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 4 గ్రామాల ప్రజలు పాలగూడెం, నాగారం, కొడవటంచ, అట్లాగే సజ్జలగూడ అనేటువంటి గ్రామాలు గుండాల మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం తక్షణమే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ బ్రిడ్జిని తక్షణమే మంజూరు ఇప్పించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని అట్లాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గుండాల మండలంలోని ఏడుమెలకల వాగు దాదాపు 3 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనివల్ల కొడవటంచ, నాగారం, పాలగూడెం నుంచి గుండాల పోయే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. మేము ప్రజలు ఎవరైతే దీని రోడ్డుని దాటకుండా క్రాస్ చేయకుండా మన పోలీస్ బ్యారికేడ్స్ వేసాము మరియు పోలీస్ సెక్యూరిటీని 2 వైపులా పెట్టాము. ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయనగా అనవసరంగా ప్రజలు రోడ్డు దాటి ప్రమాదాలు, వరద ఉధృతి కొట్టుకొని పోయే అవకాశం ఉన్నది. కావున ప్రమాదానికి గురి కావద్దని కోరుతున్నాము. అదేవిధంగా సెల్ఫీల కోసము, చేపలు పట్టడం కోసము ప్రజలు ఎవరు రావద్దని కోరుతున్నాము. ఎవరైనా ప్రజలు వరదలో కానీ ఎక్కడైనా చిక్కుకొని పోతే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి, లేదా డయల్ 100కి ఫోన్ చేసినా మేము వచ్చి వెంటనే వారిని కాపాడుతామని తెలియదు.